నమస్తే అండి. నిన్న నెట్ఫ్లిక్స్లో దే కాల్ హిమ్ ఓజీ చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఏంటి భయ్యా అసలు ఎవరికి ఈ లోపాలు కనిపించట్లేదా, లేకపోతే నా మైండే దొబ్బిందా అని అనిపించింది. ఈజ్ ఓజీ రియలీ వర్త్ ద హైప్ అనే టాపిక్ గురించి ఈరోజు మనం కూలంకషంగా డీప్గా కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. మీరు కామెంట్ సెక్షన్లో నా మీద తొక్కడాలు ఎక్కడాలు చేసే ముందు కొన్ని డిస్క్లైమర్స్ భయ్యో. ఫస్ట్, నేను పిఎస్పీకే గారి వీరాభిమానిని, అది బీభత్సమైన వీరాభిమానిని. మా గురించి బళ్ళారిలో ఏ థియేటర్కి వెళ్ళి అడిగినా కుప్పలు కుప్పలుగా చెప్పుకుంటారు, అంటే పిఎస్పీకే ఫ్యాన్ అని. సెకండ్, ఇది నా ఓటీటీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అనాలిసిస్. ఒప్పుకుంటా, థియేటర్లో అది ఫస్ట్ వీక్లో మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ దీనికన్నా బాగా ఉండొచ్చు. కానీ కొన్ని హఠాత్ పరిణామాల వల్ల కెనడాలో నేను థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యా. ఇన్ఫ్యాక్ట్ నేను పోన్లే తెలుగు మిస్ అయితే ఏంటి, హిందీ చూద్దామని కూడా టికెట్ బుక్ చేసుకుంటే లాస్ట్ 1 అవర్లో టికెట్ క్యాన్సిల్ చేశారు భయ్య. అది చెప్తా కదా, హఠాత్ పరిణామాలు. సో ఇది నా ఓటీటీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాత్రమే. ఇకపోతే లాస్ట్లో పిఎస్పీకే ఫ్యాన్స్ ఆర్ ద బెస్ట్ ఫ్యాన్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ఇది నేను మీకు హరిహర వీరుమల్లో రివ్యూలో కూడా చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా గుంపులో బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అని గోల్ చేసినోడ్నే. కానీ మీరేమో నేను యాంటీ పిఎస్పీకే ఫ్యాన్ అని డిసైడ్ చేసుకుని కామెంట్స్లో నన్ను తొక్కేయకండి. ఇది నిజం. నాకు మూవీలో 3 సీక్వెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి ద స్టార్టింగ్లోని ఆ బ్యాక్ స్టోరీ వచ్చేసి జపాన్లో జరిగే స్టోరీ నిజంగా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ సార్కి తన కెరియర్లోనే ఇలాంటి మంచి బ్యాక్ స్టోరీ ఎప్పుడు పడలేదని అనుకుంటున్నాను. ఇక్కడ సుజిత్కి కంప్లీట్గా మార్క్స్ ఇవ్వాలనే చెప్పాలి. సెకండ్ వచ్చేసి ఇంటర్వెల్ తర్వాత పోలీస్ స్టేషన్ సీక్వెన్స్. అగైన్ పీకే సార్ ఇంత ఫెరోషియస్ యాక్టింగ్ ఉన్న సీక్వెన్స్ అట్లీస్ట్ రీసెంట్ టైమ్స్లో చూసి అంటూ నాకు గుర్తులేదు. బ్రిలియంట్గా ఈ సీన్ వర్కౌట్ అయింది. అంటే ఒక మొమెంటం క్రియేట్ చేస్తుంది. ఎస్పెషలీ తన యాక్టింగ్ అండ్ ఆ సీన్ని కన్సీవ్ చేసిన విధానం, దాన్ని తెరకెక్కించిన విధానం కూడా చాలా చాలా బాగుంది. ఇంకా లాస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి క్లైమాక్స్లో వషీ సీక్వెన్స్ డెఫినెట్లీ చాలా చాలా బాగుంది. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్లో ఓజీ స్టోరీని సుభాష్ చంద్రబోస్ గారికి లింక్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే మీరు చూసుకుంటే ఒక తెలుగు ఫ్యామిలీ జపాన్లో ఎలా వెళ్ళారు అనే దానికి ఇది పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనిపించింది నాకు. ఇక్కడ కూడాను స్టోరీ పరంగా ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. రూమర్స్ ఏంటంటే ఓజీకి ప్రీక్వెల్ రావచ్చని, అండ్ ప్రీక్వెల్లో ఈ యాంగిల్ సుభాష్ చంద్రబోస్ గారి ఆర్మీలో చేరే యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేస్తే డెఫినెట్లీ అది చాలా మంచి స్టోరీ అవుతుందని చెప్తాను. ఇకపోతే ఈ 3 సీక్వెన్సెస్ వదిలేస్తే మూవీ లోపల మొత్తం డొల్లే, ఏమీ లేదు. మాటెత్తితే బిల్డప్ అంటారు, మాట దించితే ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళిపోతారు. అసలు టైం లైన్ అనే కాన్సెప్టే లేదు. ఐ పిటీ ద ఎడిటర్. తన జాబ్ ఈ మూవీలో ఎంత కష్టమో నేను ఊహించగలను. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ జాబ్ ఫర్ ఎవ్రీ వన్. ఈ మూవీలో టైం కాన్సెప్ట్ అనేదే లేదు. కన్ఫ్యూజ్ అయిపోతారు ఆడియన్స్. నాన్న సుజిత్, అసలే సాహో ఒక చెత్త మూవీ, అది ఏదో పెద్ద మాస్టర్ పీస్ అన్నట్టు నీ మూవీని నువ్వే మళ్ళీ రెఫరెన్స్ చేయడం ఏంట్రా? కొంపతీసి నువ్వు కూడా ఏదో యూనివర్స్ ప్లాన్ చేయట్లేదు కదా? ప్లీజ్ రే, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మా మీద చేయమాకరా ప్లీజ్, దండం పెడతారా నీకు? అసలు తెలియక అడుగుతాను,
ముంబై 1993 బ్లాస్ట్ గురించి హిస్టరీనే మార్చేసావు కదరా. అసలు నీకు ఫిక్షనే కావాలంటే 1993 ఇయర్ స్పెసిఫిక్గా ఎందుకు ఎంచుకున్నావు? టూ మచ్ రే. అసలు సినిమాటిక్ లిబర్టీ అనే పేరులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేయకూడదు. ప్లీజ్ స్టాప్ ఇట్. ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, ఈ మూవీ బాగాలేదా అని చెప్పలేము, కానీ డెఫినెట్లీ ఇట్ ఈజ్ నాట్ వర్త్ ద హైప్. నేను ఫస్ట్లో అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్. సినిమా ఓకే కానీ ఈ హైప్ ఉన్నంత మాత్రం లేదు. ఇక నా రేటింగ్ అంటారా, ఎగ్జాక్ట్లీ హాఫ్, 50%, 2.5 అవుట్ ఆఫ్ 5. మరి మీరేమనుకుంటున్నారు? ఓటీటీలో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు మారాయా, లేకపోతే నా అభిప్రాయాలతో కలుసుకుంటున్నారా? ప్లీజ్ లీవ్ అ కామెంట్. మీకు ఇలాంటి రివ్యూస్ నచ్చాయంటే, ఇది తెలుగులో చేయడం నాకు ఫస్ట్ టైమే, కొంచెం తప్పులుంటే మన్నించండి ప్లీజ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ రివ్యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొదలెట్టుకోండి. కామెంట్లో నన్ను ఎక్కేడాలు తొక్కేడాలు మీ ఇష్టం, మీకే వదిలేశాను. ఓకే, నమస్తే.